ప్రియమైన తల్లి తండ్రి, నీ బిడ్డల యొక్క చదువుల కొరకు మాత్రమే ఇప్పటి వరకు ప్రార్థన చేసావేమో, నీ పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు మాత్రమే ప్రార్థన చేసావేమో, నీ పిల్లల యొక్క పెళ్లిళ్ళ కొరకు మంచి జీవిత భాగస్వాములు రావాలని మాత్రమే ప్రార్థన చేసావేమో, వారి ఆరోగ్యం కొరకు, వారి క్షేమం కొరకు, కాపుదల కొరకు మాత్రమే ప్రార్థన చేసావేమో. నువ్వు ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుట్ అయిపోతా ఉన్నావు. అదేంటంటే వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే మనం ఎల్లకాలం ఉండము. ఒక తరము గడిచిపోయిన తర్వాత మన తర్వాత తరము కూడా దేవుని మార్గంలో ఖచ్చితంగా నడవాలి. ఆ విషయంలో నోవహు కుటుంబము మనకు ఒక గొప్ప మాదిరిగా కనబడతారండి. నోవా అండ్ హిస్ ఫ్యామిలీ, నోవహు అతని కుటుంబము. నోవహు మాత్రమే కాదు, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించింది. అతని ముగ్గురు కుమారులు, అతని ముగ్గురు కోడన్లు కూడా, ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో వెంట్ ఇన్ టు ది ఆర్క్. వారందరూ కూడా ఓడలో చేర్చబడ్డారు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. కారణం ఏంటంటే నోవహు తన భక్తి జీవితాన్ని మాత్రమే కట్టుకోలేదు, ఆ ఓడని మాత్రమే కట్టలేదు, బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టడంలో కుటుంబ యజమానునిగా నోవహు, అతని భార్య గొప్ప పాత్ర పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట,